ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. ములాఖత్కు మాత్రమే అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ. ర్యాలీలు, జన సందోహానికి పర్మిషన్ లేదన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని చెప్పారు. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. జగన్ కాన్వాయ్లో 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జెడ్+ కేటగిరీలో ఉన్న జగన్ కు సెక్యూరిటీ కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళు ములాఖత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దాన్ని కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్-సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు. వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై